హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. ఎప్పుడు కానీ బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండాలంటే మనకు మనం కుట్టే ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ, హ్యాండ్స్ కానీ, సైడ్ స్టిచెస్ కానీ, షోల్డర్ కానీ, నెక్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కరెక్ట్‌గా మెజర్మెంట్స్తోని కుడితేనే బ్లౌజు అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. బాడీకి అద్దినట్టు ఉంటుందండి. అది మాత్రం నిజమండి. మీరు మరి దీనికి ఏమంటారో ఒక కామెంట్ కూడా చేయండి. అయితే నేను ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మొత్తం చూపెడతలేదండి. ఒక సైడ్ స్టిచెస్ ఏ విధంగా వేయాలో మాత్రమే ఈ వీడియోలో చూపెడుతున్నాను. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చూపెడితే వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి ఒక సైడ్ స్టిచెస్ మాత్రమే చూపెడుతున్నాను. కాకపోతే బ్లౌజ్ అనేది నేను ఈ విధంగా స్టిచ్ చేస్తాను అని మీకైతే ఈ బ్లౌజ్ అయితే చూపెడుతున్నానండి. ఇది 34 సైజ్ బ్లౌజ్ అండి. ఇది షార్ట్ వీడియోలో కూడా నేను నార్మల్ లైనింగ్ కట్ చేసి అది కూడా వీడియో పెట్టాను. షార్ట్ వీడియోలో పెట్టాను ఇక్కడ. అలాగే ఎవరైనా నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సైడ్కు స్టిచెస్ అనేటివి ఏ విధంగా వచ్చిందో, అలాగే హార్మోన్లో ప్లస్ గుర్తు ఏ విధంగా వస్తుందో కూడా ఈ వీడియోలో చూపెడతానండి. ముందుగానైతే నేను ఆది బ్లౌజ్తో అయితే మొత్తం కొలతలు అనేటివి పెట్టుకున్నాను. ఫిట్టింగ్ కొలతలు అనేటివి అయితే మార్క్ చేసుకున్నానండి. ఇలాగా సైడ్కి ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే కట్ చేసుకొని చూడండి. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు మార్క్ అన్నట్టు నేను పట్టుకున్నది ఫిట్టింగ్ కుట్టు మార్కు. దాని పక్కన మాత్రం ఒక ఇంచు కొలతతో మాత్రము ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అక్కడ స్టార్ట్ చేసినప్పుడే మనము పక్క సైడ్ క్లాత్ను ఇలా సమానంగా పట్టుకోవాలండి. ఇలా సమానంగా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నది చూడండి, అవి కిందికి చూడొద్దు, మన హ్యాండ్ వైపు చూడాలి. ఆ ఖర్చు భాగాలు అనేటివి హ్యాండ్ వైపుకు చూడాలి. రెండు భాగాలు బ్యాక్ ఫ్రంట్ ఖర్చు భాగాలు హ్యాండ్ వైపుకు చూసేటట్టు పెట్టుకొని రెండు సమానంగా పట్టుకొని, అలాగే హ్యాండ్ ఫిట్టింగ్ కుట్టు మళ్ళా కింద ఏ విధంగా 1 ఇంచ్ కొలత పెట్టుకున్నానో ఆ విధంగా కొలత అనేది మార్క్ చేసుకొని అయితే ఇలా మీకు ఎన్ని స్టిచెస్ ఆ కొలతలో మీరు ఎన్ని స్టిచెస్ అంటే మనకు 3-4 స్టిచెస్ అయితే పడతాయండి. నేనైతే ప్రతి బ్లౌజ్కు 4 స్టిచెస్ అనేటివి వేస్తాను. ఇలా మొత్తం మనకు కావాల్సినన్ని స్టిచెస్ 4 మీకు కావాల్సిన అయితే ఆ కొలతలో వేసుకోరండి. చూశారు కదా, నేను ఎక్కడ వేరే కొలత అనేది మార్క్ చేయలేదు. ఓన్లీ ఫిట్టింగ్ కింది వైపుది హ్యాండ్ వైపుది మాత్రమే కొలత తీసుకొని కుట్టండి. ఇలా ఈజీగా సైడ్ స్టిచెస్ అనేటివి వేసుకురావచ్చండి. నేను ఈ టైలరింగ్ విద్యను నేర్చుకున్నప్పటి నుంచి ఇదే పద్ధతి ప్రకారంగా నేనైతే ఈ పద్ధతిలోనే సైడ్ స్టిచెస్ అనేది వేస్తానండి. ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఆర్మోల్లో కింది కొలత పైన కొలత అనేది ఏది పట్టనవసరం అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలా స్టిచెస్ అనేటివి మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసుకుంటూ రావచ్చండి. చూశారు కదా, సమానంగా ఏ విధంగా వచ్చాయో ఎక్కడా కూడా వంకర లేకుండా కరెక్ట్గా వచ్చాయి. అలాగే చంక భాగంలో చూడండి.